మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం పెట్టి వందనాలు. పరలోకపు తండ్రి, పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా నాతో మాట్లాడి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం దృష్టికి అంగీకారమైనట్టుగా కృప చూపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ప్రభు బిడ్డలైన మనం మరొకసారి ఆ తండ్రి యొక్క సన్నిధికి చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు మన ప్రభువు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన నామాన్ని నేను ధనపరుస్తున్నాను. హల్లెలూయా. గత వారం రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మనం ధ్యానించుకున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం అభివృద్ధి అయి ఆత్మీయందు ప్రభునందు మనం బలవంతమై ఉంటాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారో వారు దేవుని యొక్క సన్నిధిని పొందుకోలేరు. హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ, దేవునిచ్చే రక్షణ వారి యందు స్థిరంగా నిలిచి ఉండదు. ఎందుకంటే వారు దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనం దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని వినడం వలన మన ఆత్మకు బలం వస్తుంది, మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది, మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యం చొప్పున మనం జీవించాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న వాళ్ళు తీసి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుండి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండకూడదు. పొరుగువారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ ఎటువంటిదంటే కల్మషం లేనిది, అది నిరంతరం నిలిచి ఉండేది, అది శాశ్వతమైనది. మనుషులు కొన్నిసార్లు క్రమంగా ఉండకపోయినా దేవుని ప్రేమ నిత్యం వారిని ప్రేమిస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ నిత్యము వారిని ప్రేమిస్తున్నది. నిన్ను, నన్ను, మన అందరిని ప్రేమించేదే దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఏ విధంగా ఎదుటి వాళ్ళకు చూపించాలంటే ప్రేమ విషయంలో మాత్రమే నువ్వు ఎదుటి వాళ్ళకు అప్పుగా ఉండాలట. హల్లెలూయా. అంటే నువ్వు వారి ఎడల ప్రేమ చూపించే అంతం చూపించకపోతే దేవుడు అది మెచ్చడు. హల్లెలూయా. ఎదుటి వారిని ప్రేమించే లక్షణం నీలో ఉన్నప్పుడే నువ్వు దేవుని బిడ్డవు. నాకే కావాలి, నాది అంతా అని ఎప్పుడైతే స్వార్థంతో మనం ఉంటామో ఆ స్వార్థం వల్ల దేవుని యొక్క కృపను, దేవుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం కావాలంటే, దేవుని యందు మనం బలవంతమై ఉండాలంటే, దేవుని యొక్క కృప మన మీద ఉండాలంటే భూమి మీద ఉన్న సకల జనులను మనం ప్రేమించే వారమై ఉండాలి. హల్లెలూయా. ఇది తల్లిదండ్రుల ప్రేమ కాదు, అన్నదమ్ముల ప్రేమ కాదు, బంధుమిత్రుల ప్రేమ కాదు, స్నేహితుల ప్రేమ కాదు, ప్రేమికుల ప్రేమ కాదు, ఈ లోక సంబంధమైన ప్రేమ అసలే కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా. ఆ ప్రేమ చేత ప్రతి ఒక్కరిని మనం ప్రేమించే వారమై ఉండాలి. ఎవ్వరు కూడా భూమి మీద నీకు శత్రువులు ఉండకూడదు. హల్లెలూయా. ఎవరైనా నీకు శత్రువులు ఉన్నారంటే దేవుడు కూడా నిన్ను క్షమించడు. హల్లెలూయా. ప్రభు నేర్పిన ప్రార్థనలో
ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఒక మాట రాయబడింది. ఏంటంటే, మా రుణస్తులను, మా పొరుగు వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను నువ్వు క్షమించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. అంటే ఎదుటి వారిని మనం క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడు. హల్లెలూయా. కాబట్టి నీ హృదయంలో ఎంత కోపం ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నీ శత్రువునైనా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నీ శత్రువునైనా నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. అదే దేవుడు వాక్యం చెప్తున్నాడు. నీ పొరుగువారిని, తన పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. హల్లెలూయా. నీవు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పాటించి ఒకవేళ నీ శత్రువులు కానీ లేదా నీ పొరుగు వారిని కానీ ద్వేషిస్తే, వాళ్ళతో నువ్వు కొట్లాడి వాళ్ళని శత్రువులుగా భావిస్తే, నువ్వు దేవుని వాక్యం ఎంత విన్నా, ఆ వాక్యానుసారంగా ఒకవేళ జీవించినా అవన్నీ వ్యర్థమైపోతాయి. ఎందుకు? ప్రేమ లేని తత్వం దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమ లేని స్వభావం సైతాను మనసు. హల్లెలూయా. మనుషులకు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా అంత దుర్మార్గంగా ప్రవర్తించినాక నేను ఎందుకు ప్రేమించాలో దేవుని ప్రేమ చేత? అట్లయితే నువ్వు నరకమే పోతావు. హల్లెలూయా. అట్లయితే నువ్వు ఎక్కడికి పోతావు అన్నాడు? నరకానికి. దేవుని ప్రేమ చేత నువ్వు సకల జనులను ప్రేమించినప్పుడే, నీ ప్రేమ నిష్కపటమైన ప్రేమ అయి ఉన్నప్పుడే, నీ ప్రేమ కల్మషం లేని ప్రేమ అయినప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ పొరుగువాన్ని ప్రేమించడం ఎలాగో చెప్తున్నాడు. ఎందుకంటే నీ పొరుగువాన్ని ప్రేమిస్తే ఇక నీ పొరుగువానికి నువ్వు ఏ హాని చేయవు. నీ పొరుగువాన్ని ప్రేమిస్తే నీ పొరుగువారిని నువ్వు ద్వేషించవు, ప్రేమిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలనను వాక్యముతో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వస్తే యేసు ప్రభు చెప్పాడు, ఏముంది యవనస్తుడా, నువ్వు పరలోకం పోవాలంటే ఏం చేయొద్దు? వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు. ఇవన్నీ కూడా యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, ఒకవేళ నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించినట్లయితే నీ పొరుగువానిది ఏది కూడా ఆశించవు. నువ్వు నీ పొరుగువాని కుటుంబంలో ఉన్న ఎవరిని కూడా నువ్వు ఆశించవు. ఎందుకు? నీ పొరుగువాడు నీ నిజమైన స్నేహితుడు కాబట్టి. హల్లెలూయా. నీ పొరుగువాడిని నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావు గనక నీ యొక్క శత్రువులను సహా నువ్వు మనసారా ప్రేమించిన ఎడల నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టే. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, ఒకవేళ వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనే ఇవన్నీ కూడా దేంట్లో ఇమిడి ఉన్నాయనంటే, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అనే దాంట్లో ఇమిడి ఉన్నాయి. ఎట్లా? నీ యొక్క స్నేహితుడిని, నీ పొరుగువాన్ని నువ్వు కనుక ప్రేమిస్తే వాడిది ఏదైనా నువ్వు దొంగతనంగా తీసుకో, వాడి దగ్గర ఉన్నది ఏది కూడా ఆశించవు. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తావు అంటే నీ పొరుగువాన్ని ప్రేమిస్తావు. హల్లెలూయా. నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించినట్టే. ఇక అతనిది నువ్వు దొంగిలించకపోతే, అతనిది నువ్వు ఆశించకపోతే, అతనికి సంబంధించినవి ఏవి కూడా ముట్టుకోకపోతే నువ్వు నీ పొరుగువాన్ని ప్రేమించినట్టే. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి. నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తేనే దేవుని నువ్వు ప్రేమించినట్టు. హల్లెలూయా. అందుకే పాత నిబంధన గ్రంథంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే, నూతన నిబంధన గ్రంథంలో ఏమన్నాడు?
రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో మనసారా ప్రేమించాలి మొదటిది. రెండవది కూడా దాని వంటిదే. ఎటువంటిదంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు కూడా ప్రేమకు సంబంధించినవే. మొదటిగా దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత నీ ఎదుటివారిని ప్రేమిస్తే అతని వస్తువులు ఏది కూడా నువ్వు ముట్టుకోవు, నువ్వు దొంగతనం చేయవు, వాడిని కీడు తలపెట్టవు, వాడికి మోసం చేయవు, వాడిని అన్యాయం చేయవు, వాడిది ఏది కూడా ఆశించవు. కాబట్టి అంటాడు ఇవన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించేటట్లుగా నువ్వు ఉన్నట్లయితే ఇవన్నీ కూడా నువ్వు పాటించినట్లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉంటే ఏం చేయమంట? మనం ఎదుటోనికి ఏం చేయమంట? కీడు చేయవు. కీడు చేయకుండా ఏం చేస్తాం? మేలు చేస్తాం. హల్లెలూయా. కీడు చేయకుండా ఏం చేస్తామమ్మా? మేలు చేస్తాం. ఎదుటి వానికి కీడు చేయకుండా మేలు చేస్తే నువ్వు దేవుని వాక్యం అంతటిని నెరవేర్చినట్టే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పటికి కూడా అనగా నీ శత్రువులను సహా, నిన్ను ద్వేషించే వారిని సహా, నీ గురించి వ్యతిరేకంగా, నీ గురించి తప్పుడుగా చెప్పేవారితో సహా నువ్వు ప్రేమ కలిగి ఉండాలట. ఎందుకంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అది నిత్యము నువ్వు ప్రశాంతంగా బతకడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుని ప్రేమ కొరింథీ పత్రిక 1 కొరింథీలో 13వ అధ్యాయం రాయబడింది. 1 కొరింథీ 13వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చూసుకొని చదువుకోండి. 1 కొరింథీకి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుని ప్రేమ ఎటువంటిదో రాయబడింది. హల్లెలూయా. దేవుని ప్రేమ చేత మనం అందరం ప్రేమించే బిడ్డలమై ఉన్నాము. హల్లెలూయా. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చుటయే. హల్లెలూయా, హల్లెలూయా. చూసినావా? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కీడు చేయదు అనంటే అర్థం ఏంటి? వాడిది ఏది కూడా నువ్వు దొంగిలించవు, వానికి మోసం చేయాలనుకో, వానికి సంబంధించింది ఏది ముట్టుకోవు, వాడికి మేలే చేస్తావు కానీ కీడు చేయవు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రతి ఒక్కరికి మేలు చేసి ఎవరికి కూడా కీడు చేయకుండా ఉన్నట్లయితే నువ్వు దేవుని వాక్యం అంతా కూడా నెరవేర్చినట్టే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంతా మనం నెరవేర్చినట్టే. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ వాక్యం వినటం వలన నువ్వు ఎలా జీవించాలో దేవుని వాక్యం నీకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలమని పిలువబడే మనం అందరం కూడా మన శత్రువులను సహా మనసారా ప్రేమించి దేవుని మెప్పు పొందుకోవాలి. హల్లెలూయా. 11వ వచనం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకొని అలాగ చేయుడి. మనం విశ్వాసంలో అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నదని గుర్తెరిగి ఏం చేయమంటాడంటే అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంధకార సంబంధమైన క్రియలు అంటే కింద చెప్తున్నాడు చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తు అయినను లేకయు, కామ విలాసములైన లేకయు, పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. హల్లెలూయా. పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలట. ఎందుకు? ఈ లోక సంబంధమైనవి విసర్జించాలి. ఎందుకంటే రాత్రి చాలా గడిచి
పగలు సమీపముగా ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి, అంటే చీకటి సంబంధమైన క్రియలు నీలో ఏమైనా ఉంటే నువ్వు వదిలిపెట్టాలి. చీకటి సంబంధమైనవి నీలో ఏమైనా ఉన్నట్లయితే ఏం చేయాలి? నువ్వు వాటిని వదిలిపెట్టాలి. ఎందుకంటే నువ్వు అంధకార సంబంధివి కాదు. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుడి. హల్లెలూయా. వెలుగు సంబంధమైన యుద్ధ ఆయుధములు. ఏంటి ఆ యుద్ధ ఆయుధములు? వెలుగు సంబంధమైన యుద్ధ ఆయుధములు ఏంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వారు తీసి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీ 6వ అధ్యాయం, ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం చదువుతాం చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. హల్లెలూయా. తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు అంటే దేవుడు అనుగ్రహించేటువంటి సర్వాంగ కవచం. హల్లెలూయా. అది తేజస్సు సంబంధమైనది, వస్తు రూపంగా కనబడేది కాదు. వస్తు రూపంగా కనబడాలంటే ఇగో ఫ్యాన్ ఒక వస్తువు, ఈ పెన్ ఒక వస్తువు, ఈ సెల్ ఫోన్ ఒక వస్తువు, ఈ బైబిల్ దేవుని గ్రంథం కూడా ఒక వస్తువే, పుస్తకం ఇది. అయితే దేవుడు అనుగ్రహించే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు అవి ఒక వస్తువు వలె ఉండేటి కాదు. అవి ఆత్మ సంబంధమైన వారికి తెలుస్తాయి. హల్లెలూయా. అవి ఎటువంటి అంటే అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చేవారై నిలబడటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. హల్లెలూయా. అది ఏంటిదట? మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొనుడి, నీతి అను మైమరు తోడుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును దోడు తొడుక్కొని, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని, రక్షణ అను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. 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 ఇవన్నీ వెలుగుకు సంబంధించిన దేవుడిచ్చేటువంటి యుద్ధ ఆయుధాలు, యుద్ధోపకరణాలు. హల్లెలూయా. మరి వాటితోనే మనం సైతాన్ యొక్క శక్తులను జయించగలుగుతాం. వాటితోనే మనం అపవాది యొక్క క్రియలను మనం ఓడించగలుగుతాం. కాబట్టి దేవుని వెలుగు సంబంధమైన ఆయుధాలు మనం ధరించుకోవాలి. సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే మైమరు తొడుక్కోవాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, సమాధాన సువార్త వల్లైనా సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని, రక్షణ అనే శిరస్త్రానం పెట్టుకొని, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించాలి. హల్లెలూయా. వెలుగు సంబంధమైన యుద్ధ ఆయుధాలు ధరించుకోవాలి. దాని కొరకే దేవుడు మనందరికీ సాధన చేయాలని చెబుతున్నాడు. మనం అందరం కూడా దేవుని చిత్తానుసారమైన సాధన చేస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని కృపలో మనం సాగిపోతే ఎల్లప్పుడూ ఆయన మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటాడు, ఇదిగో మీరు తేజస్సుకు సంబంధించినవి అనగా వెలుగు సంబంధమైన యుద్ధ ఆయుధములను ధరించుకోండి అంటాడు. వెలుగు సంబంధమైన యుద్ధ ఆయుధములను మీరు ధరించుకోండి. వాటితో దుష్టుని యొక్క అగ్ని బాణములను మీరు జయిస్తారు. మనం పోరాటం చేసేది మనుషులతో కాదు, మనం పోరాటం చేసేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున
దురాత్మల సమూహముతో మనం పోరాటం చేస్తాం. హల్లెలూయా. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహించే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు మనకు లేకపోతే సైతాను ఉత్తగానే మనల్ని పడగొడతాడు. అపవాది చాలా తెలివిగల శత్రువు అట. వాడు ఉత్తగానే మనల్ని వాని యొక్క మాయలో పడేయాలని చూస్తాడట. ఒక్కొక్కసారి పడేస్తాడు కూడా. హల్లెలూయా. కాబట్టి అపవాదిని ఎదిరించాలంటే, దుష్టుడైన సైతాన్ని ఓడించాలంటే, దుష్టుడి యొక్క క్రియలను మనం బంధించాలంటే దేవుని యొక్క వెలుగు సంబంధమైన ఆయుధాలు ధరించుకొని ఆయన కొరకు సాక్షులముగా జీవించాలి. హల్లెలూయా. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను. హల్లెలూయా. మత్తు అంటే అన్ని రకాల మత్తు. అందుకే ఈయన క్వార్టర్ అనలేదు, ఇక్కడ బీర్ సీసా అనలేదు, ఇక్కడ కళ్ళు అనలేదు, ఇక్కడ ఇప్పపు సారా అనలేదు, ఏమనలేదు, ఒక్కటే అన్నాడు మత్తు. మత్తు అంటే ఎట్లా వస్తుందో తెలుసుగా. మత్తు మామూలుగా నిద్రపోయే మత్తు వేరే. ఈ మత్తు దేని వలన వస్తుందట? మందు వలన వస్తుందట మత్తు. అయితే మీరు మత్తుగా ఉండే పనులు చేయకండి. హల్లెలూయా. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అంటాడు. హల్లెలూయా. మద్యముతో మనం మత్తులై ఉంటే ఏం జరుగుతుందట? చెప్పండి, ఏం జరుగుతుందట? దాంట్లో ఏముందట? దుర్వ్యాపారం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. వైన్స్ షాపు పెట్టడం మంచి వ్యాపారం కాదట. హల్లెలూయా. అన్యజనులకు ఒకవేళ అది మెచ్చుతారేమో, వాళ్ళకు నచ్చుతుందేమో, దానివల్ల వాళ్ళకు లాభం వస్తుందేమో, కానీ దేవుని బిడ్డలు వైన్స్ షాప్ పెట్టొద్దు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనమే గుడంబ తయారు చేసి పెట్టడో, లేకపోతే బీర్ సీసాలు ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముడో, అటువంటి తెలివి తక్కువ పనులు మనం చేయకూడదు. ఎందుకు? మనమే ప్రజలందరికీ తాగిపించినట్టు అయితే ఆ వ్యాపారం ఆశీర్వాదం పొందదు, ఆశీర్వాదం రాదు కూడా. నువ్వు దేవుని బిడ్డవా, నీకేదైనా సార కొట్టుంటే మూసేసి కూలికి పోయి ఏదైనా పని చేసుకొని బతుకు. కానీ దేవుని బిడ్డలు వైన్ షాపులు పెట్టద్దు. అది ఆశీర్వాదం కంటే దానివల్ల శాపం వస్తుంది. ఎందుకంటే అనేక మంది కుటుంబాలు నాశనం అయిపోయేది ఈరోజు కేవలం తాగడం వల్ల. తాగుబోతులు తమ కుటుంబాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. హల్లెలూయా. 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 తాగుబోతులు దేవుని రాజ్య వారసులు కానేరరు. హల్లెలూయా. తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, హంతకులు ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని చూడరట. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, మీరు మత్తులై ఉండకుడి, మీరు మత్తులై ఉండొద్దు అని చెప్తున్నాడు. కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను. హల్లెలూయా. కామ విలాసం అంటే చెడ్డ చూపుతో ఇతరులను చూడొద్దు. మనం చెడ్డ చూపుతో కానీ చెడు తలంపులతో కానీ ఇతరులను మనం చూడకూడదు. కామ విలాసమైనను పోకిరి చేష్టలు అంటే దారిలో పెట్టాలని చూసి కూర్చొని నవ్వుకుంటా, హేళన చేస్తూ నవ్వుకుంటా, ఎవరిని చూసి కూడా మనం బాధపెట్టేటట్లుగా మాట్లాడొద్దు, హేళన చేయొద్దు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలు అందరిని ప్రేమిస్తారు కానీ ఎవరిని కూడా ద్వేషించరు. హల్లెలూయా. కలహమైనను మత్సరమైనను లేక పగటి యందు నడుచుకొనుచున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. హల్లెలూయా. అల్లరి చిల్లరితనం మనకు పనికిరాదని ఎందుకు అంటుండంటే, మనం దేవుని బిడ్డలో క్రమంగా మర్యాదగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు క్రమం గలవాడు. మన దేవుడు పాపి అయిన దేవుడు కాదు. హల్లెలూయా. పాపి అయిన దేవుడు అంటే దేవునిలో ఏమైనా పాపం ఉన్నదా?
మనుషులు తాగినట్టు దేవుడు మందు తాగుతాడా? సిగరెట్ తాగుతాడా? ఎవరైనా స్త్రీని వివాహం చేసుకుంటాడా దేవుడు? అసలు దేవునికి పెళ్లి అనేది చేస్తారు ఎక్కడైనా? దేవుని పెళ్లి ఎన్నడైనా చూసిరా? దేవుని పెళ్లి, దేవుని పెళ్లి జరుగుతుంది ఎక్కడైనా? దేవునికి పెళ్లి అవసరం లేదు. దేవుడు మనుషులు మనం శరీరం కలిగి ఉన్నాం కాబట్టి మనం పెళ్లి చేసుకుంటాం. దేవుడు ఆత్మస్వరూపి కనుక దేవునికి అసలు పెళ్ళే అవసరం లేదు. ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆయనకు వివాహంతో సంబంధం లేదు. కాబట్టి ఆయన పరిశుద్ధంగా జీవించినట్లు దేవుని బిడ్డలమైన మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మొదట దేవుని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తే ఇక నువ్వు ఏ పాపంలో పడిపో. హల్లెలూయా, హల్లెలూయా. మెట్టుకు మన ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. హల్లెలూయా. శరీర విషయముల గురించి మీరు ఆలోచన చేసుకోకండి. అవన్నీ లోక సంబంధమైనవి. అవి మీరు పాటిస్తే మీ ఆత్మకు ఆటంకం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మను భూమి మీద ఆటంకపరిచే ఏవి లేవాట. పరిశుద్ధ ఆత్మను ఆటంకపరిచేటి భూమి మీద ఏవి కూడా లేవు, ఒక పాపం తప్ప. హల్లెలూయా. ఒక పాపము తప్ప. పరిశుద్ధాత్మను ఆటంకపరిచేటి ఏంటి అట? పాపం చేస్తే నీలో పరిశుద్ధాత్మ ఆటంకపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి పాపమునకు చోటు ఇవ్వకుండా నీతిగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమిస్తూ వాక్యానుసారంగా మనం జీవించాలి. అటువంటి కృప ప్రభు ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించునుగా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రభువా నాకు ప్రార్థన ఆత్మ దయచేయండి. ప్రభువా నాకు మెలకువ ఆత్మ దయచేయండి. ప్రభువా నేను శరీరానుసారంగా నడవకుండా ఆత్మానుసారంగా నడుస్తూ నిన్ను మాత్రమే ప్రేమిస్తూ నీ ప్రేమలో సాగిపోతూ, అది మాత్రమే కాకుండా నన్ను ఎలా నేను ప్రేమించుకుంటున్నాను, నా స్నేహితులను కూడా ప్రేమించే భాగ్యం నాకు దయచేయమని ప్రభుని వేడుకున్నాం. నిన్ను వలె నీ స్నేహితుని ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రభువా నేను ప్రేమ కలిగి ఉండే భాగ్యం నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా నీ ప్రేమ నాకు దయచేయి. నీ ప్రేమ తత్వము నాలో కుమ్మరించు ప్రభువా. నేను ఎదుటి వారిని ప్రేమించే బిడ్డగా ఉండే భాగ్యం నాకు దయచేయమని మనసారా ప్రభుని వేడుకో. దేవుని ప్రేమించేవారు ఇతరులను కూడా ప్రేమిస్తారు. ఇతరులను ప్రేమిస్తూ తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకొని ఎదుటి వాళ్ళకు కీడు చేయకుండా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తారు. అదే దేవుని చిత్తం. ప్రేమగల మా తండ్రి, పరలోకపు రాజా, ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభువా. మేము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలంటున్నావు. ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉంటే అది ధర్మశాస్త్రం నెరవేర్చినట్టే అని వాక్యంలో ఉంది. కాబట్టి మేము అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకొని లోక సంబంధమైన శరీరానుసారమైన మనసు కలిగి ఉండకుండా ఆత్మానుసారమైన మనసు కలిగి మమ్మను మేము ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అదే రీతిగా ప్రేమించి నీ ప్రేమలో, నీ కృపలో, నీవిచ్చే పరిశుద్ధ జీవితంలో తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకొని విశ్వాస పోరాటంలో మేము గెలిచే భాగ్యం దయచేయండి ప్రభువా. ఈ దినం మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం దృష్టిలో అపవాదెత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో మీరే ఫలింపజేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.